మన మిరకల్ రైస్ కొంజాక్ రైస్ చేసుకునే విధానం గురించి చెప్తాను. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే బియ్యం కాదు, ఇది ఒక దుంప తాలూకు వేరు నుంచి చేసింది, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. దీని ప్రత్యేకత ఏంటంటే 0 క్యాలరీస్, ఆల్మోస్ట్ 0 క్యాలరీస్ ఉంటాం. మ్యాక్సిమం వాటరే ఉంటుంది 96%. నిజానికి ఇది ఒక దుంప వేరుని, దుంప తాలూకు కొంజాక్ అనే దుంప తాలూకు వేరుని వాళ్ళు ఈ ఫార్మెట్లో, అంటే దాన్ని పౌడర్ చేసి రైస్ కావాలంటే రైస్, నూడిల్స్ కావాలంటే ఫార్మెట్లో చేస్తారు. దీని ఎక్కువ ఏంటంటే లో కార్బ్ డైట్లో మనం ఉపయోగిస్తారు. మన డైట్లో కూడా మనకి లో క్యాలరీస్ ఉంది కాబట్టి రైసు మనకి తినలేకపోతున్నాం అనే లోటు ఫీల్ అయిన వాళ్ళు, లేదా దీర్ఘకాల వ్యాధులైన క్యాన్సర్ కానీ టైప్ 1 లాంటి వాటిలో, ఇతర క్రానిక్ డిసీజుల్లో లాంగ్ టర్మ్ చేసినప్పుడు, అంతకాలం చేసినప్పుడు ఇబ్బంది పడే వాళ్ళకి రైస్ అనే ఆ టచ్, జస్ట్ ఆ టచ్ ఉంటే ఏదైనా చేయగలగటం అనే దానికోసం ఈ రైసు ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసాం దీన్ని. ఇందులో ఆల్మోస్ట్ 0 క్యాలరీస్ ఉంటాయి. నిజానికి ఇదిగోండి రైస్ లాగా ఉంది. ఇది అచ్చం రైస్ లాగా ఉన్నప్పటికీ ఏమాత్రం రైస్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. రైస్ లాగా కనిపించే ఒక వెజిటబుల్. అంటే రైస్ లాగా కనిపిస్తుంది అన్నంత మాత్రం రైస్ లాగా వండలేము. దీన్ని వండే విధానం కంప్లీట్ వేరుగా ఉంటుంది. మీరు మామూలుగా తీసుకెళ్ళి ఎసరు పెట్టి పెడితే అక్కడ ముద్ద మిగులుతుంది మీకు. అలా కాకుండా దీన్ని ఇవాళ మనకి అందరూ చాలామంది వాడుతున్నారు కాబట్టి వాళ్ళందరి సౌకర్యం కోసం నేను ఫస్ట్ టైము ఒక వంట ప్రోగ్రాం గురించి చెప్తాను. ఇక అలా తెలియజేయటం మన బాధ్యత. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చెప్తాం. ఇది ఎలా వాడాలనేది ఇవాళ నేను స్వయంగా మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే అవసరమైనప్పుడు నేనే వండుకుంటూ ఉంటాను దీన్ని. ఇది నేనే వాళ్ళు మీకు చేసి చూపిస్తాను. ఈ ప్రకారంగా మీరు చేసుకోండి. ఫస్ట్ ఇదిగోండి, ఇది ఉంది కదా రైస్ది. నేను ఇది రైస్ కట్ చేసుకుంటున్నాను. ఇది 100 గ్రాములు నేను కొలుచుకున్నాను దీన్ని. యాక్చువల్గా నేను వేరే మెజర్మెంట్లో నేను వెయిట్ కొలుచుకుని చూసుకున్నాను, దీంట్లో తీసుకున్నాను ఆల్రెడీ. అయితే మీకు చూపించడం కోసం దీంట్లోంచి నేను 100 గ్రాములు రైస్ తీసుకుంటున్నాను. ఇది నేను ఆల్రెడీ కొలిచాను, అంటే మీరు ఇక్కడ నేను కొలతది మీకు చూపించట్లేదు. ఇప్పుడు మీరు ఒక మందపాటి పాత్ర తీసుకోండి, మందంగా ఉండే పాత్ర. నేను ఇది తీసుకున్నాను, మందపాటి పాత్ర. ఇది తీసుకుని ఇలా పెట్టండి ఫస్ట్ పొయ్యి మీద. దీని తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో నేను 2 గ్లాసులు నీళ్లు పోస్తాను, మంచినీళ్ళు పోసిన తర్వాత మంచినీళ్ళు పోస్తున్నాను 2 గ్లాసులు. దీన్ని ఓ పక్కన పొయ్యి మీద ఈ మరుగుతూ ఉంటాయి, దీని మీద నేను నీళ్ళు ఉంచాను. ఇప్పుడు దీని మీద బాగా మసలటం కోసం జస్ట్ మూత పెడుతున్నాను, మామూలు ప్రొసీజర్. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకోండి, ఇది ఇలా మసులుతుంది. ఈ రకంగా మసులుతూ ఉండాలి. వాటర్ మసులుతూ ఉన్న టైంలో రైస్ తీసుకుని ఇప్పుడు ఈ రైస్ని మనం క్లీన్ చేద్దాం. ఇదిగో మంచినీళ్ళు నేను ఇందులో పోస్తున్నాను. సరిపోద్దా? ఇది ఈ రైస్ని క్లీన్ చేస్తున్నాం. ఒకసారి కడిగిన తర్వాత ఈ నీళ్ళని పారపోసి మళ్ళీ రెండోసారి కూడా కడుగుదాం. సరిపోతుంది. క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇక నీళ్ళు పారపోయి వస్తలేదు, డైరెక్ట్ మసలే నీళ్ళలో చూడండి, మసలే నీళ్ళు ఉన్నాయి కదా, ఇందాటి వరకు పొగలు సెగలు వచ్చినాయి. దాంట్లో ఈ రైసు ఇలా వేస్తున్నాం. రైస్ మొత్తం గింజ కూడా వేస్ట్ కాకుండా వేసేయండి. ఇప్పుడు ఇది మసులుతుంది, హైలోనే ఉంది, మసులుతైంది బాగా. ఇక్కడ ఇది మసలటం వండటానికి టైం చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను దీంతో చేశాను, ఇతర దాంట్లో దీంతో ఇదొక రకం, స్టీల్ చేస్తే ఒకటి, అల్యూమినియం చేస్తే ఒకటి, అలానే ఈ 3 పొయ్యిలు ఉన్నాయి. నేను పెద్ద పొయ్యి మీద పెట్టాను, మీరు చిన్న పొయ్యి మీద పెట్టినప్పుడు టైమింగ్స్ మారుతాయి కాబట్టి నేను మీకు టైమింగ్స్ పెట్టట్లేదు. జనరల్గా రైస్ ఉండడానికి ఎలా పడుతుందో అది మీరు డెసిషన్ తీసుకోండి. మహా అయితే ఒకసారి చేయండి, రెండోసారి బాగానే వస్తుంది. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది నేనేం టైం ఏం చెప్పపోవట్లేదు మీకు. ఇక్కడ సేమ్ మన రైస్ లాగానే మన ఎసరు పెట్టినప్పుడు పొయ్యి మీద పెట్టి ఎలా ఉందో అలానే ఉడుకుతుంది. ఇది ఒక రకమైన వాసన వస్తుంది. దీంట్లో కొబ్బరి నూనె నేను దీంట్లో తీసుకుంటున్నాను, కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంది కదా, ఇట్లా చూడండి. ఇప్పుడు నేను చేయలేదు, చిన్న స్పూన్ ఒకటి తీసుకున్నాను, చూడండి జాగ్రత్తగా. 1 స్పూను అది అందులో వేసాను. అది మసులుతూ ఉండగా 1 స్పూన్ కొబ్బరి నూనె వేసాను, కొబ్బరి నూనెలో ఉడుకుతాయింది. ఇప్పుడు దీన్ని రైస్ మధ్యలో ఒక్కసారి పలుకొచ్చింది లేదో చూసుకోండి. నిజానికి మీరు 1-2 సందర్భాలు చూసినప్పుడు ఫస్ట్లో మీరు చూసుకుంటారు, కానీ ఆ తర్వాత మీకు రొటీన్గా మెకానికల్గా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి కొంచెం పలుకొచ్చేటట్టుగా, అంటే ఈ బియ్యం ఉంది ఎలా ఉడికేట్టు చూసుకోవాలంటే
పులిహోర మనం చేసినప్పుడు మన రైస్ పొడి పొడిగా ఉంటుంది చూసారా, ముద్ద అవటం కాకుండా ఆ స్టేజ్లో తీసుకోవాలి. మీకు అర్థమైపోతుంది ఆడవాళ్ళకి, మన రెగ్యులర్ వంట చేసే వాళ్ళకి. వచ్చిందా ప్రవీణ? పొలుకులాగా వచ్చింది. నీరంతా నేను వడగట్టేస్తున్నాను. ఇది ఇలా జల్లెల్లో పోసేసుకున్నాను. చూడండి రైస్ ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను జస్ట్ ఇందాక వేడిగా ఉన్న దీంట్లో పోసాను కదా, రైస్ ఎలా వచ్చింది కదా. ఇప్పుడు నా చన్నీళ్ళు చూడండి, మంచినీళ్ళు నేను ఇలా పోస్తున్నాను. ఒక రకమైన క్లీనింగ్ లాగా అనుకోండి ప్రాసెస్. వేడి మీద ఉండగానే మళ్ళీ నేను చల్లటి నీళ్ళు కూడా పోస్తాను ఇలా దీని మీద. ఇప్పుడు ఇది ఈనట్టే కాదు, నేను చూపించాను కదా, ఇలాంటి దాంట్లో కొంచెం పెద్దదైనా మీరు ఎలా అయినా మీ కంఫర్టబుల్గా మీరు తీసుకుని చేసుకోవచ్చు. నేను నా కంఫర్ట్ కోసం నేను పెద్దది తీసుకున్నా. ఇది చూసారు కదా, ఇది రైసు ఈ రకంగా రైస్ లాగా వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా దిగిపోయింది, కిందకి దిగిపోతుంది. ఇది కూడా చూడండి, రైస్ చూడండి రైస్ లాగా వచ్చింది క్లియర్గా. అసలు మన అచ్చం తెలంగాణ లాగానే వస్తుంది కదా, కొంచెం చెమ్మగా ఉన్నట్టు ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు తీసుకుని ఇదిగోండి వాటర్ అంతా దిగిపోతుంది చూసుకోండి. మన ఆయిల్ కూడా ఉంది, కూడా వాటర్ దిగుతుంది. రైస్ కూడా దానికి పొడి పొడిగా వచ్చినట్టు వచ్చింది. నిజానికి ఇది వెజిటబుల్ రైస్ కాదు. క్లోజప్లో చూడండి రియల్ రైస్ లాగా. ఇప్పుడు నేను ఇది ఒకటి పొయ్యి మీద ఈ బాణాలు దాని మీద ఉంచుతున్నాను. కొద్దిగా నెయ్యి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా నెయ్యి అలా వేసుకోండి, కొంచెం చాలు. ఇప్పుడు ఈ రైస్ తీసుకుని కొంచెం కాలేదు కాబట్టి దీంట్లోంచి వాటర్ అంతా మెయిన్ వాటర్ దిగిపోవాలి దీంట్లోంచి. ఇప్పుడు కొంచెం నెయ్యి కాలిన తర్వాత ఇప్పుడు అందులో రైస్ మొత్తం దీంట్లో వేసేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత స్లోగా, అంటే ఇది యాక్చువల్గా ఆ నీరు కూడా కొంచెం ఆవిరైపోతుంది, దీనికి కొంచెం వేడి చేసుకోవాలి. ఇలా స్టీల్ కాకుండా ఉంటే పోయేదాం, నాన్ స్టిక్ అయితే సరిపోయేదాం. యాక్చువల్ నాన్ స్టిక్ లాంటి బాగా వస్తుంది. ఇదిగోండి రైస్ కూడా చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు రైస్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇది చూసారు కదా రైసు, పళ్ళల్లోకి తినడానికి రైస్ రెడీ. నేను నెయ్యి వేసిన తర్వాత నేను ఎక్కువసేపు కూడా చేయించలేదు, ఒక అర నిమిషం నుంచి మ్యాక్సిమం సరిపోతుంది. దీంతోపాటు ఇప్పుడు నేను కోడిగుడ్డు పొరటు డైట్ కోసం వేసుకుని నెయ్యితో వేసుకుని కోడిగుడ్డు పొరటు ఉంది. అట్లనే నేను డైట్ కోసం వండుకున్న చికెన్ కర్రీ, అంటే నేను కొబ్బరి నూనెతో వండుకున్న చికెన్ కర్రీ. ఇది ఇందులో ఈ గ్రేవీ ఇలా రావడానికి కారణం కూడా నేను మన గింజలు అలాంటివి వేసి వాడాను, మామూలు రెగ్యులర్గా వండింది కాదు ఇది. ఇప్పుడు మన రైసు చక్కగా కూరతో సహా రెడీ. ఇదిగోండి సేమ్ రైసు చూడండి, అచ్చం వైట్ రైస్ లాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇదిగోండి ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఇదిగోండి పొరట్లో కలిపి రైసు సేమ్. ఈ రైస్ పర్పస్ ఏంటంటే ఇందులో ఎటువంటి పోషక విలువలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంత కూడా బలం ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉండవు అని మనం ఎలా తింటున్నామో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పోషక విలువలు ఉండవు. కాబట్టి నేను ఇది దీర్ఘకాలిక రోగులకు, క్యాన్సర్ లాంటి వాళ్ళకి కానీ ఇంతంత క్వాంటిటీ తింటాను నేను ఇవ్వట్లేదు. ఈ రైస్ దేనికి వాడుకోవాలంటే డైట్లో కంఫర్టబుల్ ఉన్నప్పుడు కూర ఎక్కువ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఇంత కూర ఉంది, ఇది కోడిగుడ్డిది చిన్నది, ఇంత రైస్ తీసుకున్నా, ఇంతే రైస్ చూడండి, ఇక్కడ ఇంత రైస్ తీసుకున్నాను. జస్ట్ ఇది నాకు రుచి, దీనికోసం 3 వంతులు నాకు అదే ఉంది. మూడు వంతులు నాకు ఇందులో కూరే ఉంది, కానీ నేను ఎలా కంఫర్టబుల్ తింటున్నాను, అచ్చమైన వైట్ రైస్ లాగా ఉంది కాబట్టి నేను చాలా కంఫర్టబుల్ తినగలుగుతున్నాను. అలానే నాన్ వెజ్ ఇంత ముక్క పెట్టుకున్నాను నేను, ఇంత చికెన్, జస్ట్ ఇంత రైస్ అయితే చాలు. ఇది ఇంతే రైసు, నేను ఎక్కువ తినట్లేదు, జస్ట్ కొద్దిగా రైసు. ఈ ముక్కలు నేను ఈజీగా పంపించడం కోసం, అంటే నేను క్యాన్సర్ లాట్లో అవసరమైతే కిలో తినండి, 2 కిలోలు తినండి అని చెప్తాను. నాన్ వెజ్ బాగా తినేటప్పుడు జస్ట్ ఎంత కొద్దిగా తీసుకున్నా ఎక్సలెంట్, అచ్చం బాస్మతి రైస్తో తిన్నట్టే ఉంటుంది. ఇది కేవలం దాన్ని చేయడం కోసం, రుచిని అన్నం తినలేదని ఫీలింగ్ తప్ప దీంట్లో బలం వస్తుందని కాదు. ఈ లిమిటేషన్ గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇలా చక్కగా ఒక పెద్ద ముక్క తీసుకోండి. దీని ద్వారా ఈ ముక్కలు ఇప్పుడు మనం అన్నం లేకుండా ఒట్టుకూర తినమంటే ఇన్నాళ్ళు మనల్ని సఫర్ అవుతున్నారు కాబట్టి సేమ్ రైస్ ఫీలింగ్తో
ఇది నేను ఇందులో 2 ముక్కలు పెట్టుకున్నాను, కొంచెం రైసే అయిపోయింది. ఇది రైస్ అనేది మనం ఇలా చేసుకున్నాం. ఇందులోకి ఏ కూర అయినా సరే, అంటే ఇప్పుడు నేను చికెన్ కోడిగుడ్డు చేసుకున్నాను. మీరు మన దాంట్లో దొండకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, కాకరకాయ లేదా దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఈ రైస్ వేడివేడిగా తిన్నప్పుడు కొంచెం మెత్తకుండొచ్చు, కానీ కొద్దిగా ఆరిన తర్వాత టేస్ట్ ఎట్లానూ పోదు, చక్కగా పొడిగా వచ్చేస్తుంది. బాగా ఆరిన తర్వాత ఇలా మన సేమ్ పొడి పొడిగా చేసినట్టు వస్తుంది. దాంతో మీరు పులిహోర చేసుకున్నా సేమ్ అంతే, నిమ్మకాయ పిండేసి చక్కగా మన డైట్కి అనుగుణంగా కరివేపాకు వేసి చక్కగా వేసి మొత్తం నిమ్మకాయ దాంతో వేసి లెమన్గా మంచి వర్రగా పులిహోర చేసుకోండి. అట్లా నేను నాటుకోడి తీసుకున్నా, చేపల కూర తీసుకున్నా, చేపల ఫ్రై తీసుకుంటే ఓ మొక్క ఇది, ఓ మొక్క అది. అలానే మీరు నెక్స్ట్ వచ్చిన వెజిటబుల్ కర్రీ, అది మష్రూమ్ కర్రీ కానీ, మష్రూమ్ కూడా చాలా బాగుంటుంది. అన్ని కర్రీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే రైస్లో ఉండే ప్రత్యేకత మీకు తెలుసు. రైస్ అనేది దానంతా రుచి కంటే కూరకు మంచి రుచి కల్పిస్తుంది. అది కూర తినటాన్ని మంచి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా చేస్తుంది. ఇంతకాలం డైట్లో మిస్ అయింది, దీన్ని చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇది ఒక వెజిటబుల్ కాబట్టి మ్యాక్సిమం 0 క్యాలరీస్ ఉన్నప్పటికీ కొత్తగా తిన్నప్పుడు ఏమంటుందంటే కొంతమందిలో తక్కువ మందిలో కొంత షుగర్ లెవెల్ ఎలివేట్ అయినట్టు అనిపిస్తాయి. కాబట్టి ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు వెంటనే కాకుండా మిగిలిన వెయిట్ లాస్కి కానీ వానికి కానీ చక్కగా ఉన్నది, దాంట్లో అయితే తేడా అంటే క్యాలరీస్ అయితే లేవు. కాకపోతే ఏదైనా కొత్త వెజిటబుల్ ఈ జీవితంలో ఎన్నాళ్ళు ఈ దుంప వేరు మనం ఎప్పుడు తినుండలేదు కాబట్టి మొట్టమొదటిసారి తిన్నప్పుడు దీని వల్ల కొద్దిగా షుగర్ లెవెల్ ఎలివేట్ అయినట్టు తాత్కాలికంగా అనిపించవచ్చు. అది పెద్ద విషయం కాదు. మనం దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు, ఇది తీసుకోవాలొద్దు అనేది, క్వాంటిటీ ఎంత అనేది. నిజానికి ఇంత కూడా అవసరం లేదు, మీకు చూపించడం చేసా. కానీ ఇంత రైస్ తింటే చాలా ఎక్కువ. ఇంత రైస్తో ఈ కూర అంతా తినేయచ్చు. నిజానికి నేను ఊరినే వండటం మీకు చూపించడం కోసం ఇంత పెట్టాను. కానీ ఇది కానీ మీ ఇష్టం, ఫ్రైలాగా చేసుకోండి, రోస్ట్లాగా చేసుకోండి, రొయ్యలు, అది మీరు ఏ కూర కావాలంటే ఆ కూర, తోటకూర ఫ్రై కానీ ఏది తిన్నా తెల్లన్నంలో తిన్నట్టే ఉంటుంది. జస్ట్ కొద్దిగా తీసుకోండి సరిపోతుంది, ఎక్కువ తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇది రైస్.